నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. కాదేది కవితకు అనర్హం అని ఆనాడు శ్రీశ్రీ అంటే కాదేది కొట్లాడుకోవడానికి అనర్హం అంటున్నారు పిఠాపురం నియోజకవర్గంలోని కూటమి నేతలు. తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని కూడా వాళ్ళు ఖచ్చితంగా విడిచిపెట్టట్లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడే ఈ ఆధిపత్య ఫైటింగ్ మొదలైంది. పవన్ కోసం కూటమి పొత్తు ధర్మంలో భాగంగా తన సీటును వదులుకోవడానికి మాజీ ఎమ్మెల్యే వర్మ అయిష్టంగానే ఓకే చెప్పారు. సరే, పేరుకే అక్కడ పవన్ ఎమ్మెల్యే కానీ భవిష్యత్తులో పెత్తనం అంతా కూడా నీదే అని, సీనియర్గా నీ సూచనలు అభిప్రాయాలకు అనుగుణంగానే అక్కడ పాలన కూడా జరుగుతుందని వర్మను అప్పట్లో చంద్రబాబు బుజ్జగించారు, మనకి తెలుసు. పైగా భవిష్యత్తులో ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని, రాష్ట్ర స్థాయిలో పదవుల పంపకంలో భాగంగా క్షత్రియ కోటాలో మంచి అవకాశాలు కూడా కల్పిస్తానని నమ్మబలికారాయన. దీంతో వర్మ తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసేశారు. ఎన్నికల్లో గెలిచిన పవన్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత నియోజకవర్గం వైపు లుక్ వేయడమే మానేశారు. దీన్ని అలుసుగా తీసుకున్న వర్మ నియోజకవర్గ రాజకీయాలన్నీ కూడా తనదైన శైలిలో చక్కబెట్టేస్తున్నారు. అధికార పార్టీ సీనియర్ నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా అధికారులతో తనకున్న సంబంధాలను ఉపయోగించి పిఠాపురంలో చక్రం తిప్పుతున్నారని చెప్పాలి. సరిగ్గా ఇక్కడే జనసేన నాయకులకి ఒళ్ళు మండుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల జనసేన నాయకులకు ఎలాగూ సీన్ ఉండదు కాబట్టి తమ పార్టీ అధినేత గెలిచిన పిఠాపురంలో అయినా తమకు పెత్తనం లేకపోతే ఎలా అంటూ జనసేన నాయకులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా దేవస్థానాల పాలక మండళ్లు వివిధ అధికారుల నియామకాల్లో తమ పార్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి అంటే తమ పార్టీకే ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూటమి నాయకులు కుమ్ములాడుకుంటున్నారు. అందుకే అప్పట్లో కేడర్ను సంతృప్తిపరచడానికి స్వయానా నాగబాబే పిఠాపురం వచ్చి ఒక ఎస్ఐ నియామకంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇక తాజాగా పాదగయ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి పెత్తనం తమదంటే తమదంటూ టీడీపీ జనసేన నేతలు కుమ్ములాడుకుంటున్నారు. మామూలుగానే గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురంలో తాము గెలిచాం కాబట్టి శివరాత్రి ఉత్సవాలపై పెత్తనం అంతా కూడా తమకే దక్కాలని, తమకే రావాలని జనసేన నేతలు పట్టుబడుతున్నారు. కాదు తమ మద్దతుతోనే గెలిచారు కాబట్టి తమకే ఆధిపత్యం ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. కాకినాడ జిల్లాలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పిఠాపురం పాదగయలో ఈ నెల 24న మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. లక్షల్లో తరలొచ్చేటువంటి భక్తుల కోసం వివిధ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది కూడా. బారికేడ్లకు, పారిశుద్ధ్య పనులకు, విద్యుత్ దీపాలంకరణలకు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లకు టెండర్లు పిలుస్తారు. మరి ఈ టెండర్లలో ఈ పనులు దక్కించుకున్న వాళ్ళు స్థానిక నాయకులకు భారీగా ముడుపులు సమర్పించుకుంటారు. సరిగ్గా ఇదిగో ఇక్కడే ఈ ముడుపుల కోసమే టీడీపీ జనసేన నాయకులు స్ట్రీట్ ఫైటింగ్లకు దిగుతున్నారు. ఇలా శివరాత్రి ఉత్సవాల్లో తమ పెత్తనం కోసం తీవ్రమైన ఒత్తిడి తెస్తుండడంతో అధికారులు అసలు ఏం చేయాలో తోచక తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉంది, మనకు తెలుసు. దీన్ని సాకుగా చూపి అధికారులతో కమిటీ వేయాలని దేవాదాయ శాఖ భావిస్తూ ఉంటే తమ పార్టీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని జనసేన టీడీపీ నాయకులు పంతాలకు పోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలైనా ఇప్పటికీ కనీసం 8 సార్లు కూడా పవన్ కళ్యాణ్ తమ నియోజకవర్గానికి రాలేదంటూ ఆ పార్టీ నాయకులే స్వయాన నిరుత్సాహపడుతున్నారు. తమ నాయకుడు అప్పుడప్పుడైనా ఇక్కడికి వస్తూ ఉంటే పార్టీ నేతలుగా తమ మాటను కూడా అధికారులు వింటూ ఉంటారని, పవన్ నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ నాయకులు ముఖ్యంగా వర్మ పెత్తనం ఇక్కడ పెరిగిపోతుందని జనసేన కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జనం కోసం రాకపోతే పోయాను, కనీసం పార్టీ కేడర్ కోసమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం వైపు ఓ లుక్కేస్తారా? ఈ స్ట్రీట్ ఫైట్లకు ఫుల్ స్టాప్ పెడతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.